సో ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఎలిమినేషన్ రియాక్షన్స్లో సైడ్జెఫ్ రూల్ జెడ్జెఫ్ రూల్ ఇది కొన్ని బుక్స్లో ఎస్ ఫర్ సైడ్జెఫ్ రూల్ అని ఇస్తారు. ఫ్రాన్స్ ఆ వైపు ప్రింటెడ్ మెటీరియల్స్ ఉన్నట్టే కనుక జెడ్జెఫ్ రూల్ అని ఇస్తాడు. బోత్ విల్ బి ద సేమ్ రూల్. నో సైడ్జెఫ్ రూల్ ఎలిమినేషన్ రియాక్షన్స్లో మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. ఎలిమినేషన్ రియాక్షన్స్లో వెన్ యూ నీడ్ టు రిమూవ్ ద హైడ్రోజన్ ఫ్రమ్ డిఫరెంట్ అట్మాస్ఫియర్ ఓవర్ ద కార్బన్ ఆటమ్స్, ఏ హైడ్రోజన్ని రిమూవ్ చేయాలో మెయిన్గా సైడ్జెఫ్ రూల్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అండ్ ఇది మీకు బోత్ డిహైడ్రో హాలోజినేషన్ రియాక్షన్స్, ఎలిమినేషన్ రియాక్షన్స్లో మెయిన్గా అబ్జర్వ్ చేసేది. సో దే ఆర్ డిహైడ్రో హాలోజినేషన్ వేర్ హైడ్రోజన్ అండ్ హైలోజన్ ఫ్రమ్ ఆల్కైల్ హ్యాలైడ్స్ రిమూవ్ చేస్తారు. అండ్ ఆల్సో డీహైడ్రేషన్ రియాక్షన్స్ ఫ్రమ్ ఆల్కహాల్స్, వాటిల్లో మెయిన్గా సైడ్జెఫ్ రూల్ మీకు పనికి వస్తుంది. అండ్ రిమూవల్ జరిగిన తర్వాత ఏ ఆల్కిన్ ఫామ్ అవ్వాలి దాన్ని కూడా సైడ్జెఫ్ రూల్ అబ్జర్వ్ చేస్తుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్, మీరు CH2Br when this treated with alcoholic KOH, that is base taken in the alcoholic medium, aqueous mediumలో అయితే జనరల్లీ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ జరుగుతుంది. వేరాజ్ ఆల్కహాలిక్ మీడియంలో ఆల్కైల్ హ్యాలైడ్స్ అండర్గో ఎలిమినేషన్ రియాక్షన్. మీరు ఇక్కడ పాయింట్ చూసుకున్నట్టయితే హియర్ 2 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి విత్ రెస్పెక్ట్ టు ఐయుపాక్ నేమ్. దిస్ వన్ ఫస్ట్, దిస్ వన్ విల్ బి ద సెకండ్. నౌ ఇక్కడ డీహైడ్రోహాజనేషన్లో బ్రోమిన్ డెఫినెట్లీ ఇక్కడి నుంచే రిమూవ్ అవుతుంది. బట్ ఇక్కడ మీకు హైడ్రోజన్ ఎక్కడి నుంచి రిమూవ్ చేయాలనే దానిలో కన్ఫ్యూజన్ లేదు. అడ్జసెంట్ కార్బన్ ఆటమ్ నుంచి ఉన్నదే ఒక అడ్జసెంట్ కార్బన్ ఆటమ్ కాబట్టి డెఫినెట్లీ ఇక్కడి నుంచి మీకు హైడ్రోజన్ రిమూవ్ అవుతుంది. యాజ్ ఎ రిజల్ట్ CH2 డబుల్ బాండ్ CH2, దట్ ఈస్ ఇథిలిన్ ప్లస్ HBr బయటికి వెళ్ళిపోతుంది. సో హియర్ ఇన్ కేస్ ఆఫ్ బ్రోమోఇథేన్ ఎలిమినేషన్ రియాక్షన్లో మనకు ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు. బికాస్ దీస్ హైడ్రోజన్స్ ఓన్లీ ఒక కార్బనే ఉంది అండ్ కంపల్సరీ అక్కడి నుంచే హైడ్రోజన్ రిమూవల్ అవుతుంది. నో హియర్ ఈస్ ద పాయింట్ వేర్ CH3 CHBr CH2 CH3 when this one is taken in the alcoholic KOH. Now point చూడండి, it is nothing but 1 2 3 4 2 bromo బ్యూటేన్. 2 బ్రోమోబ్యూటేన్లో ఆల్కహాలిక్ KOHతో ఎలిమినేషన్ రియాక్షన్ జరగాలి అన్నప్పుడు మీకు ఇక్కడ కన్ఫ్యూజన్ వస్తుంది. సో ఫ్రమ్ ద సెకండ్ కార్బన్ ఆటమ్ హాలోజన్ రిమూవ్ అవ్వాలి, దెన్ హైడ్రోజన్, దట్ ఈస్ డిహైడ్రో హాలోజినేషన్కి హైడ్రోజన్ ఎక్కడి నుంచి రిమూవ్ అవ్వాలి. ఇట్ కెన్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ద థర్డ్ కార్బన్ ఆటమ్ సారీ, ఆర్ ఇట్ కెన్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ద ఫస్ట్ కార్బన్ ఆటమ్. నో ఏ కార్బన్ నుంచి హైడ్రోజన్ రిమూవ్ అవ్వాలో ఇటువంటి, దట్ ఈస్ వెన్ హైడ్రోజన్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద డిఫరెంట్ అట్మాస్ఫియర్స్, దెన్ సైడ్జెఫ్ రూల్ పనికి వస్తుంది. సైడ్జెఫ్ రూల్ ఏమని చెప్తుందయ్యా అంటే డ్యూరింగ్ ఎలిమినేషన్ రియాక్షన్ ద హైడ్రోజన్ షుడ్ బి రిమూవ్డ్ ఫ్రమ్ దట్ కార్బన్ ఆటమ్ వేర్ దేర్ ఆర్ లెస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్. అంటే ఎక్కడైతే ఆల్రెడీ తక్కువ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉన్నాయో, దట్ ఈస్ ఏ కార్బన్ అయితే ఆల్రెడీ తక్కువ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ని బేర్ చేస్తుందో ఫ్రమ్ దట్ కార్బన్ ఆటమ్ ఓన్లీ రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ జరగాలి అని చెప్తుంది. సో హియర్ మీకు 3 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. సో హైడ్రోజన్ రిమూవ్డ్ ఫ్రమ్ ద థర్డ్ కార్బన్ ఆటమ్. సో యాజ్ అ రిజల్ట్ ద ప్రొడక్ట్ CH3 CH డబుల్ బాండ్ CH CH3 ప్లస్ HBr. సో డబుల్ బాండ్ మీకు సెకండ్ అండ్ థర్డ్ కార్బన్కి మధ్యలో ఫార్మేషన్ జరుగుతుంది. అండ్ సైడ్జెఫ్ రూల్ తన రూల్ని ఎలా సపోర్ట్ చేసుకుంటుందయ్యా అంటే ఫార్మేషన్ ఇక్కడ కనుక జరిగినట్టయితే దీస్ 2 కార్బన్స్ ఆర్ మోర్ సబ్స్టిట్యూటెడ్, హెన్స్ ఇక్కడ ప్రొడ్యూస్ అయిన అన్సాచురేషన్ని అవి డిజాల్వ్ చేసుకోగలవు లేదా కాంపెన్సేట్ చేయగలవు. అండ్ రెండోది ఈ స్టెబిలిటీ ఆఫ్ దిస్ ఆల్కీన్ హీట్ ఆఫ్ హైడ్రోజనేషన్ వాల్యూస్ ద్వారా కూడా మనం చెక్ చేసుకోవచ్చు. అండ్ దీనికి సపోర్టింగ్ ఫ్యాక్టర్ ఏంటయ్యా అంటే ఇక్కడే, దట్ ఈస్ థర్డ్ కార్బన్ దగ్గరే రిమూవ్ అవ్వడానికి రీజన్ ఏంటయ్యా అంటే అకార్డింగ్ టు సైడ్జెఫ్ రూల్ ద మెకానిజం ఆర్ రిమూవల్ షుడ్ బి డన్ ఫాలోయింగ్ ద మోర్ స్టేబుల్ కార్బోకాటయాన్. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్.
ఏ ఎలిమినేషన్లో అయితే మీకు మోర్ స్టేబుల్ కార్బోకాటయన్ ద్వారా రియాక్షన్ ప్రొసీడ్ అవుతుందో దాన్ని ఫాలో అవ్వాలి.